ది 100 లీగ్ 2025 సీజన్ నిన్నటి నుండి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ లీగ్ ఫార్మాట్లో దాదాపు ఐపీఎల్ మాదిరిగానే ఉంటుంది. లీగ్ స్టేజ్, నాకౌట్, ఆ తర్వాత ఫైనల్ అన్నీ ఇలాగే ఉంటాయి. కానీ ఫ్యాన్స్ను ఆకట్టుకునేందుకు ఈసీబీ కొత్తగా ఆలోచించింది. ఇప్పటి వరకు క్రికెట్లో అన్ని ఫార్మాట్లో, అన్ని లీగ్స్లలో ఓవర్ల విధానాన్ని కొనసాగించారు. అయితే ది 100 లీగ్లో మాత్రం ఓవర్ల బదులు బంతుల విధానాన్ని తీసుకొచ్చారు. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఐపీఎల్ ప్రపంచంలోని ఏ లీగ్లో అయినా బౌలర్లు 6 బంతులు వేస్తే ఓవర్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బౌలర్ చేంజ్ అవుతాడు. ఫీల్డింగ్ కూడా ఒక ఎండ్ నుంచి మరో ఎండ్కు మారుతుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం అన్ని దేశాలు ఇదే ఫార్మాట్ను కొనసాగిస్తాయి. కానీ ఇంగ్లాండ్ తీసుకొచ్చిన ఈ బంతుల విధానంలో మాత్రం ఓవర్లు అనేవి ఉండవు. T20 ఫార్మాట్ అంటే 20 ఓవర్లు 120 బంతులు వేయాలి. కానీ ది 100 లీగ్లో ఎలాంటి ఓవర్లు ఉండవు. బౌలర్లంతా కలిసి 100 బంతులు వేయాలి. ఒక్కో బౌలర్ అత్యధికంగా 20 బంతులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. బౌలింగ్ చేంజ్ అంటే బౌలర్ మారితే కూడా ప్రతి 5 లేదా 10 బంతులకు ఒక బౌలర్ 5 బంతులైనా వేయవచ్చు, లేదా వరుసగా 10 బంతులు కూడా ఒకేసారి వేయవచ్చు. ఫీల్డింగ్ ఎండ్ కూడా ప్రతి 10 బంతులకు ఒకేసారి మారాలి. మామూలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారం ప్రతి 6 బంతులకు ఓవర్ అవుతుంది. ఇన్నింగ్స్లో మొత్తం 20 ఓవర్లు అంటే 120 బంతులు. ఒక్కో బౌలర్ గరిష్టంగా 4 ఓవర్లు అంటే 24 బంతులు వేయవచ్చు. ప్రతి 6 బంతులకు బౌలర్ మారాలి. ఫీల్డింగ్ ఎండ్ కూడా మారాల్సిందే. ది 100 లీగ్ స్కోర్ బోర్డు ఫస్ట్ టైం చూసిన ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ ఓవర్లు కనిపించవు, కేవలం బంతులు మాత్రమే చూపిస్తారు. 100 బంతులు మాత్రమే టీం మొత్తం వేస్తుంది. ఈ నూతన విధానంతో టైం మాత్రం చాలా సేఫ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఓవర్కి ఫీల్డింగ్ ఎండ్ మారాల్సిన అవసరం ఉండదు. బౌలర్లు కూడా ఒకేసారి 2 ఓవర్ల వరకు వేసుకోవచ్చు. మరి ఈ డిఫరెంట్ ఫార్మాట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. మరి ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది? ది 100 లీగ్ ప్రారంభం నుంచే ఈసీబీ విధానాన్ని అమలు